మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణలో కేసీఆర్ చరిత్ర గతమేనన్న రేవంత్. కల్వకుంట్ల కుటుంబాన్ని మళ్లీ అధికారానికి రానివ్వబోనని శపథం. లో కాంగ్రెస్ కు 3/2 మెజారిటీ ఖాయమన్న సీఎం. దమ్ముంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్. మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం. పగడిద్దరాజు గోవిందరాజుల్ని పునః ప్రతిష్ఠించిన ఆలయ పూజారులు. పీపీపీ విధానంలో వైద్య కళాశాల నిర్మాణంపై చంద్రబాబు సమీక్ష. టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశాలు. ఋషికొండ ప్యాలెస్ ను ఉపయోగంలోకి తేవడంపై ఏపీ సర్కారు కసరత్తు. వేర్వేరు సంస్థల డీపీఆర్లపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో ఘనత. 6100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2ను కక్షకు చేర్చిన బాహుబలి రాకెట్ LVM-3. 2 దశాబ్దాల తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు. బృహన్ ముంబై ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటన. తెలంగాణలో కేసీఆర్ చరిత్ర గతమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో తాను ఉన్నంతకాలం కేసీఆర్కు అధికారం దక్కనివ్వబోనని చెప్పారు. కొడంగల్ బిడ్డగా ఇదే తన శపథమన్న రేవంత్ 2029లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 3/2 సీట్లతో గెలుస్తామన్న ముఖ్యమంత్రి దమ్ముంటే అడ్డుకోవాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ సభలు పెట్టి రోడ్లపై చర్చించడం కాదు, అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని రేవంత్ స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ ఎందుకు ముఖం చాటేస్తున్నారని నిలదీశారు. నారాయణపేట జిల్లా కొస్గిలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచులను సన్మానించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వారంతా రాజకీయ వైరుధ్యాలను మరిచి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆ పార్టీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. పాలమూరు రంగారెడ్డి మొదలు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం కమిషన్ల రూపంలో వేల కోట్లు లబ్ధి పొందినట్టు మండిపడ్డారు. తెలంగాణను అప్పుల్లో ముంచి భ్రష్టు పట్టించారన్న సీఎం ఇంటి పెద్దగా అన్ని చక్కదిద్దుకొస్తున్నట్లు వివరించారు. గతంలో తనను తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినప్పటికీ తెలంగాణ అభివృద్ధి కోసమే కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు. కేసీఆర్ తన సొంత ఫామ్ హౌస్ నే బందీఖానాగా మార్చుకున్నారన్న సీఎం ఇక చర్లపల్లి, చంచల్గూడకు పంపాల్సిన అవసరం లేదన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ తెలంగాణకు సంబంధించినంత వరకు గతమేనని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో మన సీట్లు ఒకవేళ 119 ఉంటే 80కి పైగా సీట్లతోనే మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ, నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం కాలకూట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలిస్తారని భావిస్తే సోయలేని, స్థాయిలేని విమర్శలు చేశారని రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని, చర్చల్లో ఎందుకు పాల్గొనడం లేదని నిలదీశారు.
చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన ఎన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. రాండి మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. ఇదే సమయంలో కొత్త సర్పంచులు రాజకీయాలు మానుకొని గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. వారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. పల్లెల్లో అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నిధి నుంచి పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని ప్రకటించారు. ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన 12,706 మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా. యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు ఈ నిధులు అదనం. ప్రభుత్వ భూములతో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారంటూ కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండించిన రేవంత్, రియల్ ఎస్టేట్తో ప్రభుత్వ ఖజానాకు ఆదాయం సమకూరుస్తున్నట్టు చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక సీఎం రేవంత్ రెడ్డి నికృష్టపు మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్, జల హక్కుల్ని కాపాడటం చేతకాదు కానీ అహంకారంతో అరుస్తున్నారని ఆక్షేపించారు. పాలమూరు ప్రాజెక్టు గొంతు కోసి సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారా అని దుయ్యబట్టారు. సభ్యత సంస్కారం లేని మాటల్ని చూసి జనం చేదరించుకుంటున్నా ఇంకా మారరా అని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. శాసనసభలో జనసభలోనూ ప్రతిచోటా కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన హరీష్ రావు లాగ్ బుక్ ను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు సబ్స్టేషన్కు వచ్చినట్లు వెల్లడించిన హరీష్, తెలంగాణలో 24 గంటలు కరెంటు రావట్లేదని ఆరోపించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులకు హరీష్ రావు సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కాంగ్రెస్కు 6,000 మంది సర్పంచులు మాత్రమే గెలిచారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రైతులకు బోనస్ ఎగ్గొట్టినా, ఎరువులు సరఫరా చేయలేకపోయినా, కరెంటు సరఫరా చేయలేకపోయినా, వడ్లు పూర్తిగా కొనలేకపోయినా, రైతు బంధు ఎగ్గొట్టినా అని చెప్పి ఇవాళ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టమంటే తోకముచ్చిండు రేవంత్ రెడ్డి. కోఆపరేటివ్ ఎన్నికలు, డీసీసీబీ ఎన్నికలు పెట్టమంటే తోకముచ్చిండు. మున్సిపల్ ఎన్నికలు మాత్రం ఫిబ్రవరిలో పెట్టారట. ఎందుకంటే రైతులు ఉండరు కదా. రైతులు ఉండేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, కారు గుర్తు కనబడే ఎలక్షన్లు ఏమో పెట్టాడట. ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు వాయిదా వేస్తున్నావు? కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నావు కాంగ్రెస్ కార్యకర్తలకు? రైతులకు ఎన్నికలు పెట్టి గెలవచ్చు కదా. నువ్వు నిజంగా రైతులకు సేవ చేసిన వాడు అయితే నువ్వు ఎలక్షన్లు పెట్టు. ఎలక్షన్లు ఎందుకు పెట్టలేవు? మేడారం పునర్నిర్మాణ పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన గద్దెలపై వనదేవతలు పగడిద్దరాజు, గోవిందరాజు పునః ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం గోవిందరాజును ఈ ఉదయం 6 గంటలకు, పగడిద్దరాజును 9:45 వేద మంత్రోచ్చరణల మధ్య పూజారులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, జాతర కార్యనిర్వహణాధికారి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాపన పురస్కరించుకుని వాళ్ళ మేడారంలో భక్తుల దర్శనాలు నిలిపివేశారు. సమ్మక్క సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కుటుంబాలతో హాజరై పూజా కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడిన మంత్రి సీతక్క, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నట్టు చెప్పారు. మిగిలిన పనుల్ని త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. ఆదివాసీ జీవన విధానం, మరి సమ్మక్క సారలమ్మ చరిత్ర, మా అస్తిత్వాలు ఇవన్నీ కూడా ఆ శిలలమైన చెక్కబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఎవరు ఆక్రమణ చేయకుండా కూడా మా అస్తిత్వము, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ ఉన్నాయి. ఒక గొప్ప
సమ్మక్క సార్లమ్మ యజ్ఞాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కొంతమందికి నచ్చగా రకరకాలుగా కించపరిచే మాటలు కూడా మా దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నారు. తప్పు. ప్రకృతి ఎంత బలంగా ఉంటుందో మా దేవుళ్ళ యొక్క దీవెనలు కానీ నమ్మకం కానీ అంత బలమైనటువంటిది. పేదలకు నాణ్యమైన వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పీపీపీ విధానంపై ముందుకేనని తేల్చెప్పారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని అధికారులకు ఆదేశించారు. కేంద్ర మార్గదర్శకాల మేరకు వీజీఎఫ్కు నిర్ణయం తీసుకున్నామన్నారు. వీజీఎఫ్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 30% చొప్పున ఆర్థిక మద్దతు ఉంటుందని తెలిపారు. టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఆదోని మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ముందుకొచ్చిన సంస్థతో ఒప్పందం చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో పాస్టర్లకు కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుక అందించింది. ఏపీలోని 8,418 మంది పాస్టర్లకు 50.5 కోట్ల రూపాయలని ప్రభుత్వం విడుదల చేసింది. క్రిస్మస్ నాటికి పాస్టర్లకు గౌరవ వేతనం చెల్లిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకరోజు ముందే నిధులు విడుదల చేశారు. ఒక్కో పాస్టర్కు 5,000 చొప్పున ఏడాదికి 60,000 రూపాయలు అందించింది. గౌరవ వేతనం అందించిన సీఎం చంద్రబాబుకు పాస్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి ఏపీలోని అన్ని రేషన్ దుకాణాల్లో కిలో గోధుమ పిండిని 20 రూపాయలకు అందించాలని నిర్ణయించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోధుమ పిండి అందించనున్నట్లు పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎన్నికలకు ముందు ఓ వృద్ధురాలికిచ్చిన మాటను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. ఇచ్చిన మాట మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగేశ్వరమ్మ ఇంటికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ను నాగేశ్వరమ్మ కుటుంబం ఆప్యాయంగా ఆహ్వానించింది. నాగేశ్వరమ్మను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న పవన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు, ప్రహరీలు తొలగించారు. అప్పట్లో ఇప్పటంలో పర్యటించిన జనసేనాని బాధితులకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచాక మళ్లీ రావాలని ఇండ్ల నాగేశ్వరమ్మ అనే వృద్ధురాలు కోరగా తప్పక వస్తానని పవన్ మాటిచ్చారు. నాగేశ్వరమ్మకిచ్చిన మాట మేరకు ఇవాళ పవన్ కళ్యాణ్ ఇప్పటం వెళ్లారు. నాగేశ్వరమ్మ ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ ఆమెకు 50,000, మనవడికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇచ్చిన మాట గుర్తుపెట్టుకుని పవన్ కళ్యాణ్ తమ ఇంటికి రావడంపై నాగేశ్వరమ్మ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. నా కొడుక్కి హాస్పిటల్ ఖర్చులు రాశాడమ్మా, నాకు కొన్ని డబ్బులు ఇచ్చాడమ్మా, మనవడ చదువుకి డబ్బులు కొన్ని ఇచ్చాడమ్మా, నెలకు 5,000 కొడుకు నా మనవడికి ఇస్తానని వాగ్దానం చేశాడమ్మా. ఈయనకేమో డబ్బులు రాస్తానన్నారు, పింఛన్ రాపిస్తానన్నాడు. నేను అసలు ఏం అడగలేదమ్మా, ఒక మూగ మనవడికి ఉద్యోగం అడిగా, అది ఖాయం అన్నాడు. నెలకు 5,000 చదువుకు పంపిస్తానన్నాడు. నేను ఎదురు చూస్తానుగా, నా కొడుకు ఇంకా సీఎం అయిన తర్వాత అమ్మా నువ్వు సీఎం అయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తానంటున్నాడు. నన్ను నువ్వు పొలం వెళ్ళొద్దు అన్నాడు, నా కాళ్ళు ఒత్తుతున్నాడు, నువ్వు పొలం వెళ్ళొద్దు అంటున్నాడు నన్ను. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని ఆదుకోవాలని ఇప్పటం గ్రామానికి చెందిన ఓ బాలిక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కోరింది. గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించిన సమయంలో ఆయన్ని కలిసి గోడు చెప్పుకోవాలని బాలిక లావణ్య ప్రయత్నించింది. పవన్ను కలిసే అవకాశం దక్కకపోవడంతో మీడియా ద్వారా తన ఆవేదనను చెప్పుకుంది. మా నాన్న పేరు భరత్ కుమార్ అన్న, మా అమ్మ పేరు లక్ష్మీ దుర్గా. మా నాన్నకి చాలా ఇబ్బందిగా ఉన్నా, హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ ఉంటున్నాం అన్న. మా నాన్నకి ఇన్ఫెక్షన్ బాగా ఉంది, బతకలేడని చెప్పి అంటున్నారు అన్న. అయినా కానీ మేము చూపిస్తున్నాం అన్న, కొంచెం సహాయం చేయండి అన్న. మాకు అమ్మ ఉంది కానీ అమ్మకు కూడా బాగోదు. అమ్మకు కూడా అటు ఇటు తిరుగుతా హాస్పిటల్కి, ఇటు నాయనమ్మకు కూడా బాగోదు, జేజికి బాగోదు. అటు ఇటు తిరుగుతా అమ్మ చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనేమో అటు తిరిగి ఇటు తిరిగి నాన్నకి చేయలేకపోతున్నాను. నాన్నకు కొంచెం సహాయం చేస్తారని నేను మాట్లాడుతున్నాను. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని షార్ నుంచి చేపట్టిన బాహుబలి రాకెట్ LVM-3 M6 ప్రయోగం విజయవంతమైంది. అమెరికాకు చెందిన అధునాతన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయంతో గగన్యాన్ ప్రాజెక్టును మరింత ఉత్సాహంగా చేపడతామని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు. అమెరికాకు చెందిన భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట స్పేస్ పోర్ట్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM-3 M6 వాహక నౌక ఈ ఉదయం నిప్పులు కక్కుతూ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. తొలుత ఉదయం 8:54 ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసినప్పటికీ సాంకేతిక కారణాల రీత్యా 90 సెకండ్ల తర్వాత నిర్వహించారు. మొత్తం 3 దశల్లో ఈ ప్రయోగం పూర్తయింది. భూమి నుంచి బయలుదేరిన 15 నిమిషాల తర్వాత బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వ్యోమనౌక నుంచి విడిపోయి 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలో విజయవంతంగా చేరింది. बहुत
S-200 motors ignited. LVM-3 M6 Bluebird Block 2 mission, a majestic liftoff. Normal. The rocket is beautifully searing through the bright Sriharikota sky. బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం బరువు సుమారు 6100 కిలోలు. అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగం నిర్వహించింది. LVM-3 M6 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. LVM ప్రయోగాల్లో 100% విజయాలు సాధించినట్లు ఈ సందర్భంగా చెప్పారు. అతి తక్కువ సమయంలో రాకెట్ ను రూపొందించి ప్రయోగం చేపట్టినట్లు పేర్కొన్నారు. భారత్ నుంచి నింగికెగిసిన అతిపెద్ద రాకెట్ ఇదేనని తెలిపారు. ఇస్రోపై అమెరికా సంస్థ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టామని ఇస్రో చైర్మన్ చెప్పారు. Launch vehicle has successfully and precisely injected the Bluebird Block 2 communication satellite in the intended orbit. This is also the first time we have a back-to-back mission of LVM-3 within just 52 days. It's a great achievement and a great target achieved as per the vision of our Honorable Prime Minister of India. This is the heaviest satellite ever lifted from Indian soil using a Indian launcher. With this mission, India has successfully launched 434 satellites for 34 countries. బ్లూబర్డ్ బ్లాక్ 2 మిషన్ శాటిలైట్ ద్వారా నేరుగా మొబైల్ కనెక్టివిటీ కోసం ఉద్దేశించిన ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ సమయంలోనైనా 4G, 5G వాయిస్, వీడియో కాల్స్, మెసేజ్లు, వీడియో ప్రసారాలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. వాణిజ్య, ప్రభుత్వ అప్లికేషన్లకు సపోర్ట్ చేసేలా దీన్ని డిజైన్ చేశారు. యువశక్తితో దేశ అంతరిక్ష కార్యక్రమం మరింత అభివృద్ధి చెందుతోంది అనడానికి LVM-3 ప్రయోగం నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. LVM-3 వాహక నౌక నమ్మకమైన హెవీ లిఫ్ట్ పనితీరును ప్రదర్శిస్తూ ఉండటం గగన్యాన్ వంటి భవిష్యత్తు మిషన్లకు పునాదులు బలోపేతం అవుతున్నాయనడానికి నిదర్శనమని తెలిపారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని అభినందనలు తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఇది ఒకటనే కొనియాడారు. భారత అంతరిక్ష ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. ఇస్రో వాణిజ్య ప్రయోగ సేవల్ని విస్తరిస్తున్నట్టు తెలిపిన ప్రధాని ప్రపంచ భాగస్వామ్యాల్ని మరింతగా పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రయోగం ఆత్మనిర్భర్ భారత్ వైపు మన ప్రయత్నాల్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని వివరించారు. LVM-3 M6 రాకెట్ ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు సీఎం చంద్రబాబు కూడా అభినందించారు. ఈ ప్రయోగం భారత వాణిజ్య అంతరిక్ష సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసిందని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ను ఎలా ఉపయోగంలోకి తేవాలన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం మరోసారి తీవ్రంగా చర్చించింది. వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు పయ్యావుల, కందుల దుర్గేష్, అధికారులు సహా తదితరులు పాల్గొని దీనిపై చర్చించారు. రుషికొండ ప్యాలెస్ వినియోగానికి టాటా సహా పలు సంస్థలు ముందుకు రాగా ఎవరికి అప్పగించాలనే అంశంపై చర్చించారు. ఆతిథ్య కేంద్రాలు, రెస్టారెంట్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లు వినియోగానికి ఆయా సంస్థలిచ్చిన DPRలపై మంత్రివర్గ ఉపసంఘం సమాలోచనలు చేసింది. ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలపైన చర్చించింది. ఆతిథ్య రంగంలోని పెద్ద పెద్ద సంస్థలు ఈ నిర్మాణాల వినియోగానికి ముందుకు వచ్చాయని భేటీ అనంతరం మంత్రులు తెలిపారు. ఆతిథ్య రంగం నిర్వహణ కోసం పెద్ద సంస్థలు అదనపు స్థలం కోరాయన్నారు. అందమైన హోటల్ ఏర్పాటు చేయగలిగితే మొత్తం ఉపయోగంలోకి వస్తుందన్నారు. మరో 2 రోజుల్లో మరోసారి సమావేశమే భూముల లభ్యత, ప్యాలెస్లపై, అదనపు భవంతుల నిర్మాణాల అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 acres ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 acres ప్లది ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేసి అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 acres అనుకుంటే ఆ 9 acresలో 7 acres CRZ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సినిమా బడ్జెట్ల ప్రకారం టికెట్ల ధరలు పెంచేలా నిర్ణయం తీసుకోకుండా ఓ విధానాన్ని రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సామాన్యులకు భారం లేకుండా సినీ పరిశ్రమకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సచివాలయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన సినిమా టికెట్ ధరల హేతుబద్ధీకరణ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో ఉన్నతాధికారులు, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఏపీలో సినిమా రంగ సమస్యల పరిష్కారం సహా మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరల హేతుబద్ధీకరణపై చర్చించారు. హై బడ్జెట్, ప్రత్యేక కేటగిరీ సినిమాలకు టికెట్ల పెంపు కోసం అనుసరించాల్సిన విధానాలపై సమాలోచనలు చేశారు. సమగ్రంగా చర్చించిన తర్వాత కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇలా ప్రతిసారి మనం ప్రతి సినిమాకి ఒక రకమైన నిర్ణయం తీసుకోవటం, దాని మీద మళ్ళీ డిస్కషన్ పెట్టడం, దీనికంటే కూడా బ్రాడ్గా అసలు మనం బడ్జెట్ సినిమా అంటే ఏంటి, హై బడ్జెట్ సినిమా అంటే ఏంటి, దేనికి ఎంత పెట్టాలి, లేదా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎంతవరకు జరగాలి, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఒక చర్చ జరిగి దీని మీద ఒక విధాన నిర్ణయం చేయగలిగితే దాని మీద మళ్ళీ కొత్త జీవో తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం ఇంకా ఫర్దర్గా ఒకే రూల్ ప్రకారం వెళ్ళిపోయేలాగా, ఇంకా పదే పదే ప్రతి సినిమాకి మనం కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి కాకుండా ఒక జీవోతోటి ముందుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు 2 వారాల్లో యూపీఎస్సీకి డీజీపీ ప్యానెల్ లిస్టు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్యానెల్ లిస్టు ఉండాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా శివధర్ రెడ్డి నియామకం చేపట్టారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణలో డీజీపీ నియామకం నిబంధనల ప్రకారం చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను యూపీఎస్సీకి పంపడంలో సర్కారు విఫలమైందని తెలిపారు. అయితే యూపీఎస్సీకి జాబితా పంపామని, కమిషన్ వివరణలు కోరిందని, ఈలోపు కొందరు అధికారులు పదవీ విరమణ చేసినందున ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారిందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు యూపీఎస్సీకి ప్యానెల్ లిస్టును పంపి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ జనవరి 20కి వాయిదా వేసింది. చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మంది ముఠా సభ్యుల్ని హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామన్న మాదాపూర్ డీసీపీ రితిరాజ్ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న పిల్లల్ని శిశు విహార్కు తరలించినట్టు తెలిపారు. గుజరాత్ నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి హైదరాబాద్ మంచిర్యాలలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. బలహీన వర్గాలకు చెందిన పిల్లల్ని నిందితులు అక్రమ రవాణా చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీరిలో కొందరికి పలు ఐవీఎఫ్ కేంద్రాలతో సంబంధాలున్నాయని డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ పదవి తమదేనని శివసేన యూబీటీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేలో జోస్యం చెప్పారు. జనవరి 15న జరిగే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. అదే రోజు జరిగే నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇప్పటికే 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు ముగిసినట్టు తెలిపారు. 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన ఠాక్రే సోదరులు త్వరలో ముంబైకి తమ పార్టీల నుంచి మరాఠీ మేయర్ రాబోతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన బటెంగేతో కటెంగే నినాదాన్ని జపించిన ఉద్దవ్ ఠాక్రే ఐక్యత లోపిస్తే పరిస్థితి వినాశనకరంగా ఉంటుందన్నారు. సిందే, శివసేన, బీజేపీలతో అసంతృప్తిగా ఉన్న నేతలు తమ పార్టీలో చేరాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చారు. 2005లో శివసేన వ్యవస్థాపక అధినేత బాల్ ఠాక్రే ఉండగానే ఉద్దవ్ రాజ్ విడిపోయారు. శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేనను ఏర్పాటు చేశారు. రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకే ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే కలిసిపోయారని బీజేపీ విమర్శించింది. రాజకీయంగా ఉనికిని కోల్పోయినప్పటికీ ప్రజల్లో కృత్రిమంగా ఆసక్తి రేపే ప్రయత్నం చేస్తున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. సిద్ధాంతాన్ని విడిచిపెట్టి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం వల్లే ప్రజలు వారిని తిరస్కరించారని ఫడ్నవీస్ విమర్శించారు. ఠాక్రేలు కలిసిపోయినంత మాత్రాన ప్రజలకు వచ్చే లాభమే లేదన్నారు. భావోద్వేగ కార్డును ఉపయోగించాలని ఠాక్రే సోదరులు భావిస్తున్నట్లు శివసేన సిందే వర్గం నేతలు చెప్పారు. ఠాక్రే సోదరులు కలిసిపోవటాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. మహావికాస్ అఘాడీ కూటమికే కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఆరావళి పర్వతాల్లో మైనింగ్ కార్యకలాపాలపై కేంద్రం నిషేధం విధించింది. ఇటీవల కేంద్రం ఇచ్చిన నిర్వచనాన్ని సుప్రీంకోర్టు ధృవీకరించడంపై పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోన్న వేళ ఈ నిర్ణయం వెలువడింది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్కు సంబంధించి కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని రాష్ట్రాలకు సూచించింది. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఆరావళి పర్వతాలు ఢిల్లీ నుంచి మొదలై హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వరకు విస్తరించి ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రస్తుతం జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను నియంత్రించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆరావళి పర్యావరణ వ్యవస్థను దీర్ఘకాలం కాపాడేందుకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఆ పర్వత ప్రాంతాల కీలక పాత్రను గుర్తించినట్లు కేంద్రం పేర్కొంది. దేశంలో వెండి ధరలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 9,750 రూపాయల మేర పెరిగి 2,27,000కు చేరింది. హైదరాబాద్లో ఇవాళ కిలో వెండి ధర 2,27,700 రూపాయలకు ఎగబాకింది. ఈ ఏడాది ఇప్పటి వరకు కిలో వెండి ధర 1,37,300 రూపాయల మేర పెరిగింది. గత ఏడాది డిసెంబర్ 31న కిలో వెండి ధర 89,700 రూపాయలకు పలికింది. మరోవైపు ఢిల్లీలో బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల పసిడి ధర 50 రూపాయల మేర తగ్గి 1,40,800 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,180 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,27,350 రూపాయలకు చేరింది.